అన్నమయ్య జిల్లా రామాపురం మండలం స్టేషన్ పరిధిలోని ఈఎంఐ పేరుతో రాజస్థాన్కు చెందిన ట్రక్కు డ్రైవర్ ఇర్ఫాన్ను బెదిరించి మోసగించి ట్రక్కును అపహరించిన ఘటనను ఛేదించినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. అపహరణకు గురైన 1,50,00,000 విలువ చేసే ట్రక్కుతో పాటు దొంగిలించడానికి వినియోగించిన స్కార్పియో, ఒక వెపన్, 4 మొబైల్స్, మహారాష్ట్రకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన తక్కువ రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలియజేశారు. 14/2/2026 తేదీ అంటే మొన్నటి దినం శనివారం రోజు మనకి సాయంత్రం 6 గంటలప్పుడు రాజస్థాన్ చెందిన ట్రక్ డ్రైవరు ఇర్ఫాన్ అనే అతను వచ్చి మన దగ్గర రామాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లోని సారాంశం ఏమనగా ఈ ట్రక్ డ్రైవరు రాజస్థాన్ నుండి ఈ అల్లాయ్ మెటీరియల్ అంటే ఈ లోహపు ముద్దలు దాన్ని హెవీ లోడ్ అది అల్లాయ్ మెటల్స్ని రాజస్థాన్ నుండి తీసుకొని మన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి లారీ డ్రైవర్ మీద దాడి చేసి లారీ డ్రైవర్ని లారీ నుంచి కిందికి లాగి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. వాళ్ళు లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. అడ్డనే ఆ స్కార్పియో వెహికల్ వాళ్ళు కూడా ఎంట వచ్చారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ రకంగా జరిగిన తర్వాత అతను ఇమ్మీడియట్గా రామాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 4:35 మధ్యలో జరిగిందని చెప్పి 14వ తేదీ మనకి సమాచారం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని బేస్ మీద మనం రాబరీ కేసు కట్టడం జరిగింది రామాపురం పోలీస్ స్టేషన్లో. తర్వాత మాకి అన్నమయ్య జిల్లా గౌరవనీయులు శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు మా రామాపురం ఎస్ఐ శివకుమార్ గారు, తర్వాత లక్రెడ్డిపల్లి సిఐ కృష్ణంరాజు నాయక్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది దీని మీద దర్యాప్తు స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత మనకి డ్రైవర్ ఇచ్చిన ఆ స్కార్పియో వెహికల్ వచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి దొంగల గురించి విస్తృతంగా వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈ దినము 10 గంటలకు మజ్జిగవాళ్ళపల్లి గంగమ్మ గుడి దగ్గర ఈ ముద్దాయిలు వాళ్ళ వాహనంలో తర్వాత ఈ ట్రక్ వెహికల్ ఇదంతా పెట్టుకొని ఉన్నారనే సమాచారంతో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. ఈ 4 ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ రాబరీ చేసిన వాళ్ళు రాజ్పుత్ర మల్లారి షిండే అనే వ్యక్తి, ఇతందే ఆ వాహనం కూడా ఇతను ఓనరు, ఈ స్కార్పియో వాహనానికి ఇతనే ఓనరు. తర్వాత నిజార్ రఫీక్ షేక్ అనే వ్యక్తి, తర్వాత లక్ష్మణ్ దిగంబర్ షేక్ అనే వ్యక్తి, తర్వాత సూరజ్ రమేష్ ఔరదే. ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు ఈ స్కార్పియో వాహనంలో వచ్చి ఈ రాబరీకి పాల్పడడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే దొంగలించినారో డ్రైవర్ని బెదిరించి ఆ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రక్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, దాంట్లో మెటీరియల్తో సహా. తర్వాత వాళ్ళు ఉపయోగించిన నేరానికి ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని కూడా మన దర్యాప్తు అధికారి కృష్ణంరాజు నాయక్ గారు వాళ్ళ ఎస్ఐ రామాపురం ఎస్ఐ శివకుమార్ అసిస్టెన్స్తో వాళ్ళు అది కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు క్రైమ్ వెపన్ యూజ్ చేశారు. చిన్న దీనికి లోహపు గుండు ఉంది, దీని కొరడా టైప్ లో ఉంది. దీంతో వాళ్ళు ఎవరైనా బెదిరించి కొట్టి చేస్తారు, అది కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న 5 సెల్ ఫోన్లు కూడా మనము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి విచారిస్తే ఇంతకు మునుపు కూడా వీళ్ళు ఇటువంటి నేరాలకు పాల్పడినారు, కానీ ఎక్కడ కూడా అవి కేసెస్ రిజిస్టర్ కాలేదు. కాబట్టి మనము వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మనం హానబుల్ కోర్టుకి పంపిస్తున్నాము. తర్వాత విచారణలో ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా మేము దర్యాప్తులో ఇవి మనం సేకరిస్తాం. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ ట్రక్కు దొంగలించి దీన్ని తీసుకుపోయేసి వేరే దగ్గర డిస్పోజ్ చేసి అమ్ముకోవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి దాంట్లో భాగంగానే వీళ్ళు ఈ రకంగా దురాఘాతానికి పాల్పడడం జరిగింది.
లేదు, అటువంటి ఎర్రచందనం యొక్క యాంగిల్ దీంట్లో లేదు. ఓను ఆ స్కార్పియో అనేది ఈ రాజ్పుత్ర మల్లారి షిండే అనే వ్యక్తి, అంటే దీంట్లో మొదటి ముద్దాగా ఉన్న అతనిది సొంత వెహికల్ అది. అదే వెహికల్ లోనే మిగతా వీళ్ళు కూడా రావడం జరిగింది. అదే గతంలో ఇటువంటి వాళ్ళు లారీలను ఎంటబడి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నగదు అటువంటివి తీసుకుపోయిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అవి కేసులు రిజిస్టర్ వరకు జరగలేదు అది. కాబట్టి మేము మహారాష్ట్ర పోలీసుతో కూడా మాట్లాడేసి వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కనుక్కోవడం జరిగింది. ఇంకా అది ఏదన్నా కూడా మేము విచారిస్తా ఉన్నాము. వాళ్ళు దానికంటే ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే లేదు. జనరల్ గా ఏమంటే వాళ్ళు ఈ రూట్ లో వచ్చారు, దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇతను సింగిల్ డ్రైవర్ ఉన్నాడనే ఉద్దేశంతో చేసినట్లుగా మనకి తెలుస్తా ఉంది.